కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పారు. ఈ రాష్ట్రంలో పేకాట శిబిరాల్ని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే పర్యవేక్షిస్తున్నారు. వాళ్లే డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేకింత మంత్రులకింత పంచిపెడుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో నడుస్తున్న వ్యవహారం. జూద కేంద్రాలను విచ్చలవిడిగా నడుపుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్ని నిజం అని ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ నాయకులే పరోక్షంగా అంగీకరిస్తూ ఉన్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై చర్యలు తీసుకోవాలి, ఆయన పేకాట శిబిరాల్లో ప్రైవేట్ సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. డీజీపీ, హోంమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే నిజంగానే ఇది ఎక్కడ వచ్చింది గొడవ అన్న దానిపైన ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆరోపణలపైన. ఆయన కాస్త వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తన శాఖను కాకుండా ఇతర శాఖలను కూడా పట్టించుకోవడం అన్నది సంతోషించదగ్గ అంశమే అంటూ మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల్లో కూడా వేలు పెడుతున్నారు చూడండి అని పరోక్షంగా రఘురామకృష్ణరాజు ఎత్తి చూపుతున్నారు. సో ఆయన శాఖ కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఈ డిఎస్పీ జయసూర్యపై ఈ ఆరోపణలు ఎందుకు వచ్చాయి అన్న దానికి సంబంధించి ఒక పక్షం జూద కేంద్రాలను మాత్రమే ఆయన ప్రోత్సహిస్తున్నారు, మరొకరిని కట్టడి చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణగా చెప్తూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకుల మాటని ఈ డిఎస్పీ జయసూర్య లెక్క చేయడం లేదంట. తెలుగుదేశం పార్టీ నాయకుల గట్టి మద్దతు ఉండడంతో వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నారు. స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే మాట కూడా ఈయన వినడం లేదు అన్నది అభియోగం. ఆ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా 2-3 నెలలుగా పేకాట శిబిరాలపై పోలీసులు చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్టు పైకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక వర్గానికి సంబంధించిన పేకాట శిబిరాల్ని మాత్రమే కట్టడి చేస్తున్నారు. అంటే జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన పేకాట శిబిరాలపై ఎక్కువగా కఠినంగా ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు అపార్ట్మెంట్లలో, వివిధ ఇళ్లలో ఆడుకుంటూ ఉన్న వివిధ ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు అన్నది జనసేన వాళ్ళ అభ్యంతరం. అదే విషయాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ కు చెప్పినట్టు చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఈయన డిఎస్పీ గారు కేవలం ఒక పక్షం పేకాట శిబిరాల్ని ప్రోత్సహిస్తూ మరో పక్క మన వైపు వాళ్ళవి అణిచివేస్తున్నారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కి రిపోర్ట్ ఇవ్వడం, అన్బయాస్ గా ఈయన పనిచేస్తున్నారు, బయాస్డ్ గా పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నాడని ఫిర్యాదు ఇవ్వడంతోనే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు అయితే మీడియా సమావేశంలో ఈ అంశం పైన స్పందించారు. నేను కూడా చూశాను పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారని. కానీ నాకున్న సమాచారం ప్రకారం, నాకు వస్తున్న రిపోర్టుల ప్రకారం, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం డిఎస్పీ జయసూర్య అనే వ్యక్తి చాలా మంచి అధికారి అని చెప్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలో భీమవరంలో పేకాట ఆడడం అన్నది ఒక ఊపిరి తీసుకునే కార్యక్రమం లాగా ఉంటుంది. ఎక్కడికక్కడ ఇళ్లలో కూడా ఆడేస్తూ ఉంటారు అని కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. కానీ 2-3 నెలలుగా చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నారు. అందుకే గోవాకి, శ్రీలంకకు కూడా ఈ పేకాట ఆడేవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆ నేపథ్యంలోనే డీపీపై ఇలాంటి అభియోగాలు వస్తున్నాయేమోనని నేను భావిస్తున్నాను అని కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. అంటే పేకాటను అణిచివేస్తున్నందుకు, పేకాట శిబిరాలను అణిచివేస్తూ ఉన్నందుకే పవన్ కళ్యాణ్ ద్వారా డిఎస్పీ పైన ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారా అన్న అభిప్రాయాన్ని కూడా డిప్యూటీ స్పీకర్ వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవైపు ఏమో రఘురామకృష్ణరాజు గారు మొత్తం పేకాట శిబిరాల్ని బాగా జయసూర్య అనే డిఎస్పీ బాగా కట్టడి చేశారు, పోలీసులు కట్టడి చేశారని చెప్తున్నారు. కానీ జనసేన వాళ్ళు మాత్రం కట్టడి చేయడం అన్నది ఏకపక్షంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు వదిలేసేసి కేవలం జనసేనకు మద్దతుగా ఉన్న వాళ్ళ మీద మాత్రమే ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్నది ఇది ఫిర్యాదు. అంటే ఇక్కడ ఏంది, పేకాట శిబిరాల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలల నుంచే కూటమి నాయకులందరూ కలిసి ఈ పేకాట శిబిరాల్ని, జూద కేంద్రాలను నిర్వహిస్తూ వచ్చారు. కానీ అవన్నీ సజావుగా సాగుతూ ఉన్నంత కాలం ఎక్కడ ఏం ఫిర్యాదు లేదు. ఏ పోలీసుకి, ఏ పార్టీ నాయకులకు కూడా అభ్యంతరం లేదు. ఎవరికి వాళ్ళు పేకాట ఆడుకుంటూ వెళ్ళారు. కానీ పోలీసులు ఈ పేకాట శిబిరాల్ని అణిచివేసే క్రమంలో అందరివి ఒకేలాగా చూసినా కూడా పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదేమో. కాకుండా కేవలం జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నాయకుల మద్దతు ఉండడంతో సదరు డిఎస్పీ టీడీపీ వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు అన్నది ఫిర్యాదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ పేకాట శిబిరాలు అన్నది ఇప్పుడే తెలిసాయా, లేకుంటే అధికారంలోకి వచ్చిన తొలి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి, అవన్నీ నిజమని కూడా స్థానికులకి, అక్కడ ఉన్న నాయకులకి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడే ఎందుకు స్పందించారు అంటే, పేకాట శిబిరాల్ని పోలీసులు అటు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటే అందరినీ సమాంతరంగా చూస్తే అభ్యంతరం లేదా, కేవలం జనసేన వాళ్ళని కట్టడి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రమే పేకాట ఆడించడంలోనే జనసేన పార్టీకి అభ్యంతరం ఉందా అనేది సమాధానం చెప్పాలి. గతంలో డిఎస్పీల బదిలీ సందర్భంగా కూడా ఈయన్ని బదిలీ చేస్తే తిరిగి 2 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు మద్దతుతో మళ్ళీ అక్కడికి వచ్చారని చెప్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళు రఘురామకృష్ణరాజును కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ డిఎస్పీ వెనుక రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అని. రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఆయన మంచి అధికారే, మంచి పోలీస్ అధికారి అని సర్టిఫై చేస్తూ ఉన్నారు తనకున్న సమాచారం ఆధారంగా. దాంతోపాటు పేకాట ఆడడం అనేది గోదావరి జిల్లాలో చాలా సహజంగా జరుగుతుంటుంది అంటున్నారు. దాంతో పాటు అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ గారు తన శాఖనే కాకుండా ఇతర శాఖలను కూడా పట్టించుకోవడం అనేది ఆహ్వానించదగ్గ అంశమే అంటున్నారు. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం కు ఇతర శాఖల్లో వేలు పెట్టడానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి అధికారాలు లేవు. డిప్యూటీ సీఎం అన్నది రాజ్యాంగబద్ధమైన గుర్తింపున్న పదవేం కాదు. ఆయన కూడా ఒక మంత్రే. కానీ హోంశాఖలో చాలా శాఖల్లో, మరి ముఖ్యంగా హోంశాఖలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ వేలు పెడుతున్నారు. ఆ అంశాన్ని పరోక్షంగా రఘురామకృష్ణరాజు గారు ఎత్తి చూపుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు.